10,254.29 లక్షలతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ మాబున్నీసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ బి శేషన్న ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఈ బడ్జెట్కు సభ్యులు ఆమోదం తెలిపారు. బడ్జెట్లో ఆదాయ వనరులుగా ఆస్తి పన్ను, ఖాళీ స్థల పన్ను, నీటి ఛార్జీలు, వ్యాపార లైసెన్సు ఫీజులు, ఇక షాప్ అద్దెలు, భవన అనుమతుల ఫీజులు, స్టాంప్ డ్యూటీ, ఇతర వివిధ ఆదాయాలను పొందుపరిచారు. అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, పథకాల నిధులు కూడా చేర్చారు. ఖర్చులు విభాగంలో పారిశుద్ధ నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, నీటి సరఫరా, కార్యాలయ నిర్వహణ, సిబ్బంది జీతాలు, వాహనాల నిర్వహణ, ప్రజా ఆరోగ్య సేవలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. పట్టణాభివృద్ధి దిశగా రోడ్లు, కాల్వలు, తాగునీటి లైన్లు, ఘన వ్యర్థాల నిర్వహణ, పార్కులు, ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఇక క్యాపిటల్ వ్యయాల్లో సిసి రోడ్లు, డ్రైన్లు, ఫ్లైఓవర్స్, వంతెనలు, నీటి పంపిణీ పనులు, మురుగు కాల్వలు, తాగునీటి యూనిట్లు, యంత్ర సామగ్రి కొనుగోళ్లు, కంప్యూటర్ పరికరాల ఏర్పాట్లకు నిధులు మంజూరు చేశారు. ఈ బడ్జెట్ ద్వారా నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడం, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ బి శేషన్న, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, ఇక శంషావళి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 26 బడ్జెట్ అంచనాలు మరియు 26-27 బడ్జెట్ అంచనాలు. బడ్జెట్ సారాంశం. ప్రారంభం నిల్వ 25-26 నగదు మరియు బ్యాంక్ 25-26 ప్రారంభం నిల్వ నగదు మరియు బ్యాంక్ నిల్వ 27,57,00,000 రూపాయలు. 25-26 సవరించిన బడ్జెట్ 1,68,08,000 మనకి మొత్తం మిగులు అంటే నంద్యాల మున్సిపాలిటీలో జరగబోవు 26-27 బడ్జెట్ సమావేశానికి హాజరైన గౌరవనీయ చైర్పర్సన్ గారికి, కౌన్సిల్ సభ్యులకు, ఎగ్జిక్యూటివ్ 5,69,000. 25-26 యాక్చువల్ గా మిగిలింది 1,20,72,096 రూపాయలు. మనము 26-27 మిగులు మనకి మిగిలింది 3,86,00,000 3 కోట్లు వస్తుందని అంచనా వేసుకున్నాం. గవర్నమెంట్ ఆఫీసుల నుండి అద్దులు మనం 24-25 గాను మనకు 60,000 వచ్చింది. వచ్చే సంవత్సరానికి అంటే 25-26 బడ్జెట్ లో మనం 60,000 పెట్టుకున్నాము, మనకు 60,000 వచ్చింది. వచ్చే సంవత్సరానికి కూడా 60,000 పెట్టుకున్నాం అంటే 26-27కి. తర్వాత ఫీజులు మరియు యూజర్ ఛార్జెస్, సర్వేయర్లు మరియు ఇతర ప్రొఫెషనల్స్ నుండి వచ్చే రిజిస్ట్రేషన్ ఫీజు మనం పెట్టుకుంది 24-25 మనం 24-25 గాను 30,000 వచ్చింది. మనం 25-26 బడ్జెట్ లో 50,000 పెట్టుకున్నాము. 25-26 గానికి మనకు వచ్చే ఏం ఖర్చు అవ్వలేదు. బడ్జెట్ అంచనా 2 లక్షలు పెట్టుకున్నాం కానీ మనకి ఏం ఖర్చు. కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరి అభిప్రాయంతో ఆమోదించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కమిషనర్ గారు. నమస్కారం. గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే అధికారంలో వచ్చిన తర్వాత మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత గౌరవ కౌన్సిల్ సభ్యుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం మనం బడ్జెట్ రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగానే 26-27 సంబంధించి దాదాపు 102 కోట్ల చిల్లర మనము బడ్జెట్ నంద్యాల అభివృద్ధికి కేటాయించడం జరిగింది. దాని సందర్భంగా ఎవరైతే గౌరవ సభ్యులందరూ ఏకపక్షంగా ఆమోదించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో నంద్యాల అభివృద్ధికి మెరుగైనటువంటి కృషి చేస్తామని, ఏదైతే ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ని నంద్యాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దాదాపుగా ముఖ్యంగా ఈ సంవత్సరము శానిటేషను, రోడ్స్ అయితేనేమి, ట్రైన్స్ అయితేనేమి వీటి మీద ఎక్కువ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఆదాయము మన మున్సిపాలిటీ నుంచి వచ్చే విధంగా చర్యలైతే తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల పట్టణ అభివృద్ధికి వీలైనంత వరకు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన
రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు FPD ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, BPS లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. OPG మరియు RVG లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ N ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. NTR వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా AP స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, AP JHS జర్నలిస్ట్, APSRTC ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ G. చంద్రశేఖర్ MDS, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.